141. సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అబౌవ్ 20 హెడ్జెస్. ఏమనుకున్నాం ఇంతకుముందే, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు కనుక ఉంటే దీన్ని ఏమంటారు? ఆడిబుల్ రేంజ్ అనడం జరుగుతుంది. 20,000 కంటే ఎక్కువగా ఉంటే దీన్ని అల్ట్రాసోనిక్స్ అనాలి. 20 హెడ్జెస్ కంటే తక్కువగా ఉంటే దీన్ని ఇన్ఫ్రాసోనిక్స్ అనాలి. అబౌవ్ 20,000 అన్నాడు కాబట్టి అల్ట్రాసోనిక్. 142 question. The bouncing back of sound is called. Bouncing back of sound. సౌండ్ తిరిగి వెనుకకు రావడాన్ని ఏమంటారు? సౌండ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ సౌండ్. సౌండ్ ఏదైనా ఒక అడ్డంకిని తాకి తిరిగి వెనుకకు రావడాన్ని ఏమంటారంటే రిఫ్లెక్షన్ అంటారు. ఏమంటారు? రిఫ్లెక్షన్ అంటారు. ఇక్కడ ఇంకో రీఫ్రాక్షన్ అనే పదం కూడా ఉంది. అది లైట్కి సంబంధించింది. లైట్ ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోనికి ప్రయాణిస్తే ఇట్లా స్ట్రైట్గా ప్రయాణించడానికి బదులు వంగుతుంది, ఇట్లా వంగి ప్రయాణిస్తుంది. ఇట్లా వంగి ప్రయాణించడాన్ని రీఫ్రాక్షన్ అంటారు. అది లైట్కి సంబంధించింది. సౌండ్కి సంబంధించింది ఏంది? రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. ధ్వని తరంగాలు ఏదైనా ఒక గట్టి ఉపరితలాన్ని తాకి తిరిగి వెనుకకు రావడాన్ని రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ధ్వని పరావర్తనము అంటాము. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ధ్వని పరావర్తనం అనడము జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 142 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 142 క్వశ్చన్? ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్. బౌన్సింగ్ బ్యాక్ ఇంతకుముందు అయిపోయింది కదా రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. నెక్స్ట్ 143 క్వశ్చన్ చూడండి. సో దిస్ 143 క్వశ్చన్, minimum distance for an echo to be heard at 25 degrees centigrade. ఎకో అంటే ఏంది? ప్రతిధ్వని. ఏదైనా ఒక అడ్డంకిని తాకి ఇక్కడ నుంచి సౌండ్ మనం ప్రొడ్యూస్ చేస్తే అది పోయి అడ్డంకిని తాకి మళ్ళీ మనకు వినబడాలి. దాన్ని ఎకో అంటారు, ప్రతిధ్వని అంటారు. ప్రతిధ్వని అనడం జరుగుతుంది. సో ఇది ప్రతిధ్వని మనకు వినబడాలి అంటే మానవునిలో ధ్వని స్పర్శ 0.1 సెకండ్స్ ఉంటుంది. అంటే 0.1 సెకండ్స్ యొక్క డిఫరెన్స్ తోటి వచ్చిన ధ్వనిని మాత్రమే గుర్తించగలుగుతుంది. 0.1 సెకండ్స్ కంటే తక్కువ ఉందనుకోండి, గుర్తించలేదు. గాలిలో ధ్వని వేగం అప్రాక్సిమేట్గా 344 మీటర్స్ పర్ సెకండ్ ఆర్ 340 మీటర్స్ పర్ సెకండ్. 340 మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి అది మనకు వెలాసిటీ తెలుసు, టైం తెలుసు. సో v ఈజ్ ఈక్వల్ టు d/t కాబట్టి మీరు డీని కనుక ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ గెట్ 34.4 రావడం జరుగుతుంది. అంటే ఇటు వెళ్ళి ఇటు రావడానికి డిస్టెన్స్ అంతా. కాబట్టి ఎక్కువ ఉండాలి అని అంటే ఇది ఎంత దూరంలో ఉండాలి? నీకు సౌండ్ పోయి మళ్ళీ నిన్ను చేరడానికి ఎంత దూరం ప్రయాణించింది? 34.4 మీటర్స్ దూరం ప్రయాణించింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇదెంత దూరంలో ఉంది? మనకు మినిమం డిస్టెన్స్ ఏదైనా గుట్టలు కొండలు ఎంత ఉండాలంటే ఎంత ఉండాలి? 17.2 ఉండాలి. ఇది 17.2, ఇది కూడా 17.2. ఇటు పోయింది, ఇటు వచ్చింది. కాబట్టి మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి? 17.2 మీటర్స్ ఉండాలి. 17.2 మీటర్స్ లేదా 17 మీటర్స్ ఉండాలి. 17 మీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 144th క్వశ్చన్ చూడండి. డివైస్ బేస్డ్ ఆన్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ప్రకారం తయారు చేయబడిన డివైస్ ఏది? ఇందులో ఏ డివైస్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ప్రకారం తయారు చేయబడింది? స్టెథోస్కోప్. సో బహుళ పరావర్తనం అనే సూత్రం మీద ఆధారపడి స్టెథోస్కోప్ తయారు చేయబడింది. టెలిస్కోప్ అన్నా దూరం చూసేదే. కేలిడయాస్కోప్ అంటే ఏంటిది? కేలిడయాస్కోప్ అంటే ఇక్కడ నుంచి మనము దాన్ని ఏమంటారు? ఏదైనా ఇది గుంత అనుకోండి, గుంత లోపల ఉండి ఇట్లాంటి మనకు ఒక ఆపరేటర్స్ ద్వారా ఇక్కడ ఉన్న వస్తువు ఏంది అనేది ఇక్కడ నుంచి మన కన్ను చూడడం జరుగుతుంది. ఇలా 45 degrees ఆఫ్ యాంగిల్స్ తోటి ఏముంటాయి? అద్దాలు ఉంటాయి. అవును, ఇది కేలిడయాస్కోప్. ఎందుకంటే పెరిస్కోప్. కేలిడయాస్కోప్ అంటే ఏంటంటే ఇందులోపల మనకు ఇట్లాంటి ఉండి ఇందులోపల ఇటు అద్దం కనుక ఉండి వీళ్ళు ఏవైనా వస్తువులు కనుక వేసినట్టయితే ఇవి చాలా ఎక్కువ ఇమేజెస్ ఉన్నట్టుగా అవుపిస్తుంది. అది కేలిడయాస్కోప్. ఓకేనా? సరి చేసుకోండి. కేలిడయాస్కోప్ అంటే ఇది, పెరిస్కోప్ అంటే ఇది,
స్టెథోస్కోప్ అంటే డాక్టర్లు యూజ్ చేసేది. టెలిస్కోప్ అంటే దూరంగా ఉన్న నక్షత్రాలు వాటిని చూడడం కోసం టెలిస్కోప్. 145 క్వశ్చన్ చూడండి. సోనార్ ఈజ్ యూజ్డ్ టు, సోనార్ ఎందుకు యూజ్ చేస్తారు, సోనార్ ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ అంటే ఏంది? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది ఎస్ఓ అంటారు, ఇది ఎన్ఏ అంటారు. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనేది? జనరల్గా సో సముద్రపు యొక్క లోతులలో ఎక్కడైతే ఏమైనా ఆబ్జెక్ట్ కనుక ఉంటే దాన్ని గుర్తుపట్టడం కోసము ఇది అప్లై చేయడం జరుగుతుంది. ఇందులో ఏ వేవ్స్ని యూజ్ చేస్తారు అని అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ని యూజ్ చేస్తారు. అల్ట్రాసోనిక్ అతిధ్వనులను ఉపయోగించడము జరుగుతుంది. ఈ వాటర్ లోపల మునిగి ఉన్న వాటిని కాబట్టి డిటెక్ట్ ఆబ్జెక్ట్స్ అండర్ వాటర్ యొక్క లోపల మునిగి ఉన్న వస్తువులను గుర్తించడం కోసము దీనిని మనము ఉపయోగించడం జరుగుతుంది.